ఎయిర్ ఇండియాకి చెందిన బోయింగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అమృత్సర్ నుంచి బర్మింగ్హామ్కు వెళ్లిన బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం AI-117 ఎత్తు తగ్గించుకుంటూ ల్యాండింగ్కు సిద్ధమవుతున్న వేళ హఠాత్తుగా ఎమర్జెన్సీలో వాడే ర్యామ్ ఎయిర్ టర్బైన్ బయటకు వచ్చింది. ర్యాట్ పనిచేయటం మొదలుపెట్టినా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇక తాజా ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. అమృత్సర్ టు బర్మింగ్హామ్ ఫ్లైట్ AI-117లో ర్యాట్ పనిచేయటం ప్రారంభించినట్లుగా సిబ్బంది గుర్తించారు. విద్యుత్తు లేదా హైడ్రాలిక్ ప్రమాణాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇక బర్మింగ్హామ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన సర్వీసును రద్దు చేసి ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నది. అహ్మదాబాద్లో ఇటీవల బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ ప్రమాదానికి గురైంది. ఇక ఆ ఘటనకు కొన్ని క్షణాల ముందు దానిలో ఉన్న ర్యాట్ బయటకు వచ్చి పనిచేయటం మొదలుపెట్టినట్లుగా కూడా వీడియోల్లో తేలింది. నాడు విమానానికి ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది. ర్యాట్ అనేది విమానం రెక్క లేదా ప్రధాన బాడీలో ఉండే చిన్నపాటి పరికరం. సాధారణ పరిస్థితుల్లో ఇది విమానం లోపల ముడుచుకుపోయి ఉంటుంది. ఇంజిన్ వైఫల్యము, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవటం వంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అది తెరుచుకొని వెలుపలకు వస్తుంది. ఇది బయటకు వచ్చిందంటే విమానం పెను ఇబ్బందుల్లో ఉన్నట్లే. ఇక విమానానికి ఇంజన్లే ప్రధాన శక్తి. లోహ విహంగాన్ని ముందుకు నడపడంతో పాటు లోపల పరికరాలు, నియంత్రణ వ్యవస్థలు, ఉపకరణాలు పనిచేయడానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి ఇవే ఆధారం. ఇంజన్లోనే కదిలే భాగమైన సెంట్రల్ డ్రైవ్ షాఫ్ట్ విద్యుత్ జనరేటర్తో అనుసంధానమై ఉంటుంది. ఫలితంగా ఇంజన్ పనిచేసే క్రమంలో వెలువడే యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఇది వివిధ పరికరాలు, నియంత్రణ వ్యవస్థలు, కమ్యూనికేషన్ సాధనాలు, విద్యుత్ దీపాల కోసం సరఫరా అవుతుంది. విమాన ప్రయాణంలో ఉండగా ఇంజన్ను పనిచేయకపోతే విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ లోహ విహంగాన్ని నియంత్రించడానికి అవసరమైన హైడ్రాలిక్ వ్యవస్థలు, ప్రధాన సాధనాలు మొరాయిస్తాయి. అప్పుడు అత్యవసరంగా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రధాన సాధనాలను నడిపించడం ఈ ర్యాట్ యొక్క పని. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అమృత్సర్ నుంచి బర్మింగ్హామ్కి వెళ్లిన బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం AI-117 ఎత్తు తగ్గించుకుంటూ కూడా ల్యాండింగ్కి సిద్ధమవుతున్న వేళ హఠాత్తుగా కూడా ఎమర్జెన్సీలో వాడే ర్యామ్ ఎయిర్ టర్బైన్ బయటకు వచ్చింది. అయితే ఈ ర్యామ్ ఎయిర్ టర్బైన్ బయటకు వస్తే ఈ ర్యాట్ పనిచేయటం మొదలుపెట్టింది. అయితే ర్యాట్ పనిచేయటం మొదలుపెట్టిందంటేనే ఆ విమానం పెను ప్రమాదంలో ఉన్నట్లు. అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే ర్యాట్ పనిచేయటం మొదలు పెట్టిందంటే మాత్రం డెఫినెట్గా ఆ ఇంజన్లో వీటన్నిటిలో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇవన్నీ సంకేతాలు అనమాట. సో అప్పుడు ర్యాట్ పనిచేసి ఆ విద్యుత్ శక్తి లేకపోయినా కానీ అది పనిచేసే విధంగా కూడా చేస్తుంది. ఇంకా ల్యాండ్ అయ్యే సమయంలో ఆ ప్రాబ్లం రావడంతో కూడా ర్యాట్ ఇప్పుడు వీళ్ళని కాపాడిందని చెప్పాలి. ప్రజెంట్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇక తాజా ఘటన మీద ఎయిర్ ఇండియా స్పందించింది. అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్పింది. అమృత్సర్ టు బర్మింగ్హామ్ ఫ్లైట్ AI-117లో ర్యాట్ పనిచేయటం ప్రారంభించినట్లుగా సిబ్బంది గుర్తించారు. జనరల్గా ఈ ర్యాట్ ఎప్పుడు పనిచేస్తుందంటే విద్యుత్తు లేదా హైడ్రాలిక్ ప్రమాణాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇక బర్మింగ్హామ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన సర్వీసును ప్రజెంట్ రద్దు చేసి ప్రత్యామ్నాయంగా మరో ఫ్లైట్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అహ్మదాబాద్లో ఇటీవల బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ ప్రమాదానికి గురైంది. అయితే ఆ ప్రమాదం అహ్మదాబాద్ ప్రమాదం ఈ మధ్య కాలంలో జరిగిన అతి భయంకర ప్రమాదం. కేవలం ఒక్కరు మాత్రమే దాంట్లో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఇక ఆ ఘటనకు కొన్ని క్షణాల ముందు కూడా ఇదే విధంగా దాంట్లో కూడా ర్యాట్ బయటకు వచ్చింది. ర్యాట్ బయటకు వచ్చి పనిచేయటం మొదలు పెట్టినట్లుగా కూడా వీడియోల్లో తేలింది. ఎందుకంటే నాడు కూడా విమానానికి కరెక్ట్గా ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది. ఇంధన సరఫరా నిలిచిపోయినప్పుడు ఈ ర్యాట్ బయటకు వచ్చి పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ఇంకా కంపేర్ చేస్తే ఇప్పుడు పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ర్యాట్ అనేది మనకి జనరల్గా విమానంలో దాని రెక్క భాగంలో లేదా ప్రధాన బాడీలో ఉంటుంది. రెక్క భాగంలో ఉంటుంది, మెయిన్ బాడీలో. ఇది ఒక చిన్నపాటి పరికరం. సాధారణ పరిస్థితుల్లో ఇది విమానం లోపలే ఉంటుంది. విమానం సరిగ్గా పనిచేస్తున్నప్పుడు అన్నీ కూడా విమానంలో పార్ట్స్ అన్నీ కూడా క్లియర్గా ఇంధనం సరఫరా అవుతున్నప్పుడు అప్పుడు ఇది లోపలికి ముడుచుకొని ఉంటుంది. అప్పుడు దానికి ఏం పని ఉండదు. ఒకవేళ కనుక ఇంజన్ ఫెయిల్ అయినా లేకపోతే విద్యుత్తు నిలిచిపోయినా కానీ, సరఫరా నిలిచిపోయినా కానీ అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ ర్యాట్ తెరుచుకొని వెలుపలకు వస్తుంది. బయటకు వచ్చి అప్పుడు ఒకవేళ కనుక బయటకు వస్తే కనుక అప్పుడు విమానం పెను ప్రమాదంలో ఉన్నట్లే. ఎందుకంటే విమానానికి ఇంజన్నే ప్రధాన శక్తి కాబట్టి లోహ విహంగాన్ని ముందుకు నడపడంతో పాటు
లోపల పరికరాలు, నియంత్రణ వ్యవస్థలు, ఉపకరణాలు పనిచేయటానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి ఇవే ఆధారం. అయితే ఇంజన్లో కదిలే భాగమైన సెంట్రల్ డ్రైవ్ షాఫ్ట్ విద్యుత్ జనరేటర్తో అనుసంధానమై ఉంటుంది. ఫలితంగా ఇంజన్ పనిచేసే క్రమంలో వెలువడే యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఇది వివిధ పరికరాలు, నియంత్రణ వ్యవస్థలు, కమ్యూనికేషన్ సాధనాలు, విద్యుత్ దీపాల కోసం సరఫరా అవుతుంది. విమానం ప్రయాణంలో ఉండగా ఇంజన్లు పనిచేయకపోతే విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ లోహ విహంగాన్ని నియంత్రించడానికి అవసరమైన హైడ్రాలిక్ వ్యవస్థలు, ప్రధాన సాధనాలు మొరాయిస్తాయి. అప్పుడు అత్యవసరంగా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రధాన సాధనాలను నడిపించడమే ఈ ర్యాట్ యొక్క పని.